ప్రతి ప్రేమ కథలో ట్విస్ట్ ఉండాల్సిన అవసరమేమీ లేదు. కొన్ని ప్రేమ కథలు మనసుకి హాయిగా అనిపిస్తే అంతే చాలు. అలాంటిది 'విహాన్ అన్విక' ప్రేమ కథ కూడా. హాయ్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 జర్నీలో నేను చదివిన 14థ్ బుక్ ఇదే. 'తనే నా ప్రపంచం' బై కోమల్ నరసింహస్వామి గారు. బుక్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు బుక్ ఆథర్ గురించి మాట్లాడుకుందాము. ఈ బుక్ రాసే టైంకి ఆయన బీటెక్ థర్డ్ ఇయర్ మాత్రమే చదువుతున్నారు. అంత చిన్న వయసులో ఒక నవల రాయడం నాకు నిజంగా అప్రిషియబుల్ అనిపించింది. ఇక స్టోరీ విషయానికొస్తే విహాన్, అన్విక ఇద్దరు కేరళ ట్రిప్‌లో కలుస్తారు. విహాన్‌కి అన్వికని చూసిన మొదటి చూపులోనే చాలా నచ్చేస్తుంది. తనతో ప్రేమలో పడిపోతాడు. కానీ అన్విక తన పాస్ట్‌లో ఉన్న బ్రేకప్ స్టోరీ వల్ల మళ్ళీ ప్రేమని నమ్మలేని సిట్యుయేషన్‌లో ఉంటుంది. విహాన్ తనని అస్సలు తొందర పెట్టకుండా తన పరిస్థితిని అర్థం చేసుకొని చాలా స్మూత్‌గా తను మళ్ళీ ప్రేమని నమ్మేలా చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి వస్తారు. ఇక్కడితో కథ అయిపోదు. ప్రేమలో పడడం ఒక స్టేజ్ అయితే, ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళి జీవితాంతం కలిసుండడానికి మన పేరెంట్స్ అప్రూవల్ కావాలి కదా! అక్కడే అన్విక వాళ్ళమ్మ వాళ్ళ ప్రేమని అస్సలు ఒప్పుకోదు. కానీ మన విహాన్ గురించి తెలిసిందే కదా! తన మాటలతో అన్విక వాళ్ళమ్మని ఎలాగో అలాగా కన్విన్స్ చేసేస్తాడు. అక్కడే మరో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. విహాన్‌కి అసలు జాబ్ లేదు. కెరీర్‌లో ఇంకా సెటిల్ కూడా అవ్వలేదు. నాకు ఈ కథలో నచ్చిందేంటంటే, ప్రేమని కాంప్లికేటెడ్‌గా కాకుండా చాలా కామ్‌గా చూపిస్తారు. పెద్ద పెద్ద ట్విస్ట్‌లు, హార్ట్ బ్రేక్‌లు, అన్నెసెసరీ డ్రామా లేకుండా చాలా సూదింగ్‌గా వెళ్తుంది స్టోరీ అంతా. అందుకే ఏమో నాకు ఈ బుక్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అయితే అసలు విహాన్ అన్వికని తన పాస్ట్ నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు? అన్విక వాళ్ళమ్మని ఎలా ఒప్పించాడు? తను కెరీర్‌లో సెటిల్ అయ్యి అన్వికని పెళ్లి చేసుకుంటాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా 'తనే నా ప్రపంచం' బుక్ చదవాల్సిందే. బుక్ లింక్ కోసం కామెంట్ ఆర్ డీఎం చేయండి. మీ లైఫ్‌లో కూడా అన్విక ఆర్ విహాన్ లాంటి పర్సన్ ఉంటే తప్పకుండా ట్యాగ్ చేయండి. అండ్ తెలిసిందే కదా! ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టాటా, టేక్ కేర్.